ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని జిహెచ్ఎంసీ సర్కిల్ 16 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ మారుతి దివాకర్ అన్నారు. గోల్నాకలో మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ శాతాన్ని పెంచే దిశగా జిహెచ్ఎంసీ అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. దీనిపై జిహెచ్ఎంసీ విస్తృత ప్రచారాన్ని నిర్వహించిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ పోలింగ్లో తప్పనిసరిగా పాల్గొనాలని, ఓటింగ్ శాతాన్ని పెంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అందరికీ స్వచ్ఛ నమస్కారం అండి. మనకి మే 13వ తారీఖున హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ ఎన్నికలు మనకి ఆ రోజు ఉన్నాయి. సో ఆ రోజు అందరూ కూడా ఎవరికైతే ఓటు హక్కు ఉందో వాళ్ళందరూ కూడా ఓటు హక్కుని సద్వినియోగం చేస్తున్న కోరుతున్నాం. ఎందుకంటే ఆ రోజు ఎలక్షన్ కమిషన్ కూడా ఆ రోజు మనకి సెలవు దినంగా ప్రకటించింది. ఓటు వేయడానికి సోమవారం అయినా సరే ఆ రోజు మనకి సెలవు దినంగా ప్రకటించింది కాబట్టి ఆ రోజు అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. సెకండ్ సాటర్డే, సండే, మండే ఈ 3 డేస్ కూడా హాలిడేస్ వస్తున్నాయని చెప్పేసి దయచేసి ఎవరు కూడా అది సినిమాలకు కానీ షికార్లకు కానీ వెళ్లకుండా ఆ రోజు అంటే శనివారము, ఆదివారము మీరు వేరే పని ఉపయోగించుకున్నా సరే సోమవారం మాత్రం తప్పనిసరిగా మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎందుకంటే మీ ఓటు అనేది చాలా అమూల్యమైంది. ఆ ఒక్క ఓటుతోటే చాలామంది నాయకుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. అంటే మనము మన ఓటు హక్కును వినియోగించుకొని మంచి నాయకుడిని ఎన్నుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ యొక్క ఓటును వినియోగించుకోవాలి. ఎందుకంటే గతంలో అమెరికా మాజీ అధ్యక్షులు జాన్ కెనడీ అలాగే జార్జ్ బుష్లు కూడా ఒకే ఒక్క ఓటుతోటి వాళ్ళు గెలిచి వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పరచుకోవడం జరిగింది. అలాగే మన దేశంలో కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఒకే ఒక్క ఓటుతోటి వారు ఓటమి అవడం జరిగింది. కాబట్టి ఆ ఒక్క ఓటు విలువ ఎంత విలువైందో మీరు తెలుసుకోండి. కాబట్టి మీ యొక్క ఓటు హక్కుని వినియోగించుకొని మంచి వాళ్ళని ఎన్నుకొని మీరు మీ ఓటు వేస్తారని చెప్తున్నాం. అలాగే ఎన్నికల కమిషన్ స్వీప్ యాక్టివిటీస్ కూడా చేయమని చెప్పి మా ప్రభుత్వ అధికారులకి చెప్పింది. స్వీప్ SVEEP అనమాట, అంటే సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్ట్రల్ పార్టిసిపేషన్ అనమాట. దీన్ని ఏంటంటే అనేక రకాలుగా డిగ్రీ కాలేజీల్లో కానీ ఇంటర్మీడియట్ పూర్తయిన వాళ్ళకి కానీ ఆ కాలేజీల్లో కూడా ఎవరికైతే 18 ఏళ్ళు పూర్తయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఓటును నమోదు చేయడం జరిగింది. వాళ్ళు కూడా మొట్టమొదటిసారిగా వాళ్ళు చాలా ఉత్సాహంతో వాళ్ళు ఓటు కూడా వేయడానికి రెడీ అవుతున్నారు. ఈ విధంగా ఎన్నో కొన్ని ప్రైవేటు కంపెనీస్లో కానీ అట్లాగే ఇంకా వేరే కొన్ని కార్పొరేట్ ఆఫీసుల్లో కానీ ఈ విధంగా మంచి యాక్టివిటీస్ చేశాము. అట్లాగే ఈ కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఉంటారు, చదువుకున్న పిల్లలు ఉంటారు. ఆ పిల్లలతోటి కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది, మీ యొక్క పేరెంట్స్ తోటి ఓటు వేయించండి, ఓటు విలువని వాళ్ళకి తెలియజెప్పండి, ఓటు ఎంత విలువైందో వాళ్ళకి చెప్పండి అని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా స్వీప్ యాక్టివిటీస్ కిందకి వస్తాయి. అయితే ఈ ఓటు అనేది మీకు వజ్రాయుధం. ఈ వజ్రాయుధాన్ని మీరు తప్పనిసరిగా వినియోగించుకుని ఓటు వేస్తారని చెప్పి ఆశిస్తూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.